దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాత్రం మీరు మాట్లాడి బలపరిచి దర్శించిన కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందాం. యెహోవా నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానమును పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిష్టం. ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నాడు. అన్న చెబుతున్నటువంటి మాటలు, యెహోవాకు నేను చేసినటువంటి ప్రార్థన మనవిని దేవుడు ఆలకించి నాకు అనుగ్రహించి ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి మాట. మన దేవుడు మన ప్రార్థనలో ఆలకించే దేవుడు. మన యొక్క మనవిని ఆయన వినే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. మన కష్టాన్ని వినే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈ లోకంలో మనుషులకు ఓపిక లేకపోవచ్చు మన బాధను వినడానికి, మన సమస్యను వినడానికి. కానీ మన దేవుని దగ్గరకు వచ్చి మన సమస్యను చెప్పుకోగలిగితే ఆయన వినే దేవుడు మనకు సహాయం చేసి పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుడిగా అనిపించి ఉన్నాడు. అన్న జీవితంలో మనం గమనిస్తే పెనిన్న ప్రతిరోజు కూడా బాధ పెడుతూ ఉంది. ఆ బాధ తట్టుకోలేక ఒకరోజు అన్న అనుకుంది, నేను దేవుని దగ్గరకు వెళ్ళి నా సమస్య చెప్పుకుంటే ఆయన నాకు సహాయం చేస్తాడని విశ్వాసముతో నమ్మకముతో దేవుని మీద ఆధారపడి ఒక దుఃఖముతో దేవుని దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకుంది. దేవుని బిడ్డలారా, లోకంలో ఎక్కడ చెప్పుకోలేదు. ఇంకా దేవుడే నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసం నమ్మకం వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు దేవాది దేవుడు గొప్పవాడు. ఆమె యొక్క దుఃఖాన్ని చూశాడు, కష్టాన్ని చూశాడు. ఆమె చేసిన ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహించినట్లుగా కుమారుణ్ణి దేవుడు దయచేసినట్లుగా వాక్యం మనం చూస్తాం. అతడు గొప్ప ప్రవక్తగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆమె దేవుని దగ్గరికి వచ్చి మొక్కుబడి చేసుకుంది. దేవా నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి దేవుడు చూశాడు, ఆమెకు సహాయం చేశాడు. ప్రార్థన ఆలకించి దేవుడు ఆమెకు జవాబు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నీవు కూడా మొక్కుబడి చేసుకోగలిగితే, ప్రభా నీకోసం నేను జీవిస్తాను, నీ మార్గంలో నేను ఉంటాను, నీ అందు నేను విశ్వాసం ఉంచుతాను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను, నేను పూర్తిగా నేను ఆధారపడతాను, నాకు సహాయం చేయండి అని నీవు కూడా ఒప్పుకోగలిగితే, నీవు కూడా దేవుని అడగగలిగితే నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రభు దగ్గరికి రండి. మీ కష్టాన్ని చెప్పుకోండి, మీ సమస్యను చెప్పుకోండి. నాకు దయచేసినటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించి నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు, దర్శించారు. నీ కృపలో నాయన భద్రపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యం మీరు చేయండి. ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నారో ఆ ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని, నీ కృపలో భద్రపరచమని, గొప్ప కార్యాలతో సంతృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.